నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని వెంకటేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు. జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ప్రజలు. డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు, తాగి రోడ్డెక్కిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి, సిద్ధులగుట్టపై మహా అన్నదానం. గ్రామాన కొనసాగుతున్న శ్రీరాములోని అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతల పంపిణీ. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు 2024వ సంవత్సరంలో అందరికీ సకల సుఖాలు చేకూరాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకాంక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 సంవత్సరంలో అందరికీ సకల సుఖాలు చేకూరాలని, అలాగే అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాబోయే నూతన సంవత్సరంలో మీరు, మీ కుటుంబ సభ్యులు అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పెళ్లి రోజును పురస్కరించుకుని హైదరాబాద్లోని వెంకటేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో గల టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని సతీ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పురోహితుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ఇలాంటి వివాహ వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, అలాగే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని వేద పురోహితులు ఆశీర్వదించి ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యులు, వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు బార్లు తీరారు. సోమవారం నూతన సంవత్సరం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. క్యూ లైన్లో నిలబడి శివాలయంలో దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలో ఆలయ కమిటీ సభ్యుడు సుమన్ ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రతాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన సిద్ధులగుట్టపై ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సుమారు 25,000 మందిని నేడు సిద్ధులగుట్టపై శివాలయంలో మరియు రామాలయంలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భీమా కోరేగావ్ అమరవీరుల స్ఫూర్తితో దళితులంతా ఒక్కటైనప్పుడే అభివృద్ధికి నోచుకుంటామని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మూగ ప్రభాకర్, ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ యుద్ధ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కొక్కెర భూమన్న, మూగ ప్రభాకర్, ప్రదీప్లు మాట్లాడుతూ 1818 జనవరి 1వ తేదీన కోరేగావ్ యుద్ధం తర్వాతనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా హక్కుతో పాటు సామాజిక గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు దళిత బహుజనుల బతుకులు మారలేదని, ఇప్పటికైనా దళితులంతా ఏకతాటిపైకి వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధికి నోచుకుంటామని తెలిపారు. దళితులంతా ఏకం కానంత వరకు మతాలు, కులాల పేరు మీద రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పింజా అశోక్, భూమేష్, విజయరామ్, చంద్రయ్య, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఆర్మూర్ పట్టణంలో భీమా కోరేగావ్ అమరవీరులకు మేము ఈరోజు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవించినటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒక కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేటువంటి రోజుల్లో ఈ దేశంలో దాచబడ్డటువంటి చరిత్రను ఇలా వెలికి తీసి మీకు విద్యల హక్కు కల్పిస్తామన్న ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పడము, వాళ్ళు అంగీకరించడం ద్వారానే ఈరోజు వాళ్ళు పోరాటం చేసి 24,500 మందిని హతం చేసినటువంటి 500 మహావీరులను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము ఆర్మూర్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జైభీములు తెలుసుకోండి. ఈ కార్యక్రమాన్ని, దీని యొక్క ఉన్నతిని, దీని యొక్క విలువలను ప్రతి ఒక్క బహుజన సోదరుడికి తెలుపవలసిన అవసరం ఉన్నదని ఎస్సీ ఎస్టీ కేసులను పకడ్బందీగా చేసి ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి తక్షణమే వారు ఏదైతే వాళ్ళు చేవేల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18% ఎస్సీలకు రిజర్వేషన్లు అన్న వాదనను అదే నిజమని అనుకుంటే తక్షణమే వారు 18% మా తెలంగాణకు కావాలని కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే నివేదికలు పంపాలని చెప్పి తెలియజేస్తూ డిసెంబర్ 31 సందర్భంగా తాగి ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని ఆర్మూర్లోని ప్రధాన కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ అంజమ్మ తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా, పెర్కిట్ చౌరస్తాలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అలాగే తాగి రోడ్లపైకి వచ్చిన ద్విచక్ర వాహనదారులను మందలించారు. అలాగే పలువురు డ్రంక్ అండ్ డ్రైవ్పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరం అందరూ ఇంటి వద్దనే సంతోషంగా జరుపుకోవాలన్నారు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ర్యాష్ డ్రైవింగ్ అలాగే త్రిబుల్ రైడింగ్ లాంటివి చేస్తే చలానాలు సైతం వేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు, సిబ్బంది ఉన్నారు. అందరూ బాగుండాలని మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇలాంటి వాటికి యాక్సిడెంట్కి పాల్పడకుండా ఉండడానికి కోసం పకడ్బందీగా బందోబస్తు చేస్తున్నాం. సిపి సార్ ఆదేశాలు మరియు మా ఏసీపీ సార్ సిఐ గారి ఆదేశాల మేరకు మేము బందోబస్తు నిర్వహిస్తున్నాం. ప్రతి చోట మన ఆర్మూర్లో ప్రతి చోట బందోబస్తు చేస్తున్నాం. ఎవరు కూడా తాగి రోడ్ల పైన తిరగకూడదనేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని మేము ఈ 31st నైట్ సందర్భంగా మేము బందోబస్తు చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాత్రి 12 గంటలకు పట్టణంలోని కాలనీల్లో యువకులు కాలనీలో కొత్త సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఒకరినొకరు 2024 సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఇంట్లో సంతోషం నిండాలని, అలాగే కొత్త సంవత్సరంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పలు కాలనీలో సైతం యువకులు డీజే ధ్వనుల మధ్య నృత్యాలు చేస్తూ సంబరంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకున్నారు. హాయ్ అందరికీ, న్యూ ఇయర్ చాలా సంతోషంగా చేసుకున్నాం. అందరం ఇంటి దగ్గర చేసుకున్నాం. బయట రోడ్ల మీద పైన బయటికి వెళ్ళి ఇలా న్యూసెన్స్ చేయకుండా ఈ ఇంటి దగ్గర చాలా హ్యాపీగా చేసుకున్నాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా సొంతంగా చేసుకోండి. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిపాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. అధికారులు, అనధికారులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు జిల్లా కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. నూతన సంవత్సరం సంబరాలతో సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అనుకున్న కార్యాలయాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని, పంటలు సమృద్ధిగా పండి రైతులకు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి రైతులందరూ కూడా ఈ సంవత్సరం 2 సీజన్లు కూడా పంటలు బాగా పండాలి అని కోరుకుంటున్నాము. సో ఈ
ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ కలెక్టరేట్కి విచ్చేసి చాలామంది ఎన్జిఓస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆఫీసర్స్ క్లబ్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, చాలామంది ఎన్జిఓస్ కూడా స్వచ్ఛందంగా వచ్చి మనకి బ్లాంకెట్స్ కానీ బుక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి మనకి విద్యార్థుల గురించి బుక్స్ని, పెన్స్ని, బ్లాంకెట్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో కాలనీకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని, ఇప్పటికీ కుక్కల దాడిలో పలువురు గాయాలు సైతం అయ్యాయని అధికారులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన కుక్కలను నిరోధించాలని కోరుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులతో కిటకిటలాడే ఆర్మూర్ బస్టాండ్ ఆవరణలో మురికి నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి నీటి నుంచి వాహనాలు, ప్రజలు సైతం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుందని, ప్రజలు ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ ఆవరణలో మురికి నీరు రాకుండా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఎటువంటి షరతులు లేకుండా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అందించాలని సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి సిద్ది వెంకట్రాములు, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్లు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ ఏరియా కమిటీ సమావేశాన్ని గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, డివిజన్ కార్యదర్శి వెంకటేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. నిబంధనలు పెట్టడం వల్ల పేదలకు అందవలసిన సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని, పక్షపాతం లేకుండా సర్వే నిర్వహించి పేదలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. పెట్టాలి, కానీ వాటిలో అర్హులైనటువంటి వాళ్ళని కాకుండా అనర్హులైనటువంటి వాళ్ళకి మరి వాళ్ళ రేషన్ కార్డులు ఉన్నట్టు రేషన్ కార్డులు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్ళకి కాకుండా అనర్హులకి ఇవాళ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా తొలగించాలి. ఇప్పుడు ఏవైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ఆ దరఖాస్తులు తీసుకున్నటువంటి దరఖాస్తులను నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. రేషన్ కార్డులను సైతం లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వాలన్నారు. పేదలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎల్లయ్య, సాయిలు, రవి, భూమన్న, అశోక్, నాగరాజు తదితరులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉంది, దరఖాస్తు పెట్టుకుంటారు, వాళ్ళే వచ్చి పరిశీలించాలి, అవసరమైతే ఇంటికి వచ్చైనా పరిశీలించాలి. అందుకోసం సదరన్ సర్టిఫికేట్ తోటి సంబంధం లేకుండా, ఇట్లాంటి లేకుండా కూడా వికలాంగులకి నిర్ణయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశిస్తూ ఉన్నాం కూడా ఈ పథకాలన్నీ సంపూర్ణంగా 100% అమలు చేస్తామని చెప్పి ఆశిస్తాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యానంగుట్ట మైత్రి గార్డెన్ సమీపంలో హైవే రోడ్డుపై ఉదయం లారీని వెనుక నుండి జీపు ఢీకొన్న ఘటనలో 2 తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గణేష్ మరియు తిరుమలేష్లు కష్టపడి క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ నుంచి గోవులను మేడ్చల్ తీసుకెళ్తున్న గూడ్స్ వెహికల్ ముందుగా ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘటన జరిగినట్లు 108 సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని, ఒకరికి కాలు విరిగిందని పేర్కొన్నారు. జగన్పల్లి మండలం అర్గుల్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఓ ఆవు మృత్యువాత పడింది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బులోరో వాహనం అర్గుల్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఆగి ఉన్న లారీని బులోరో వాహనం గమనించకుండా వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బులోరో వాహనం నడుపుతున్న డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో వాహనంలో 2 ఆవులు తీవ్ర గాయాల పాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆవులలో ఒక ఆవు మృత్యువాత పడగా మరో ఆవుకు పశువైద్య అధికారులు వైద్యం అందించారు. స్థానికంగా హైవే ఆఫీసర్లు నాగేష్ ప్రత్యేక సిబ్బంది ద్వారా సపర్యలు చేసి క్షతగాత్రులకు వైద్యం అందించారు. బాబాపూర్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి అయోధ్య మందిరం నుండి వచ్చిన పూజిత అక్షింతలను గడప గడపకు ట్రస్ట్ సభ్యులు వితరణ చేశారు.
భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలను సోమవారం రామాలయం వద్ద నుంచి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం భజనలు కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటికి వెళ్లి అక్షింతలు వితరణ చేశారు. మహిళలు మంగళహారతులతో తమ ఇంటి గుమ్మం ముందు నిలబడి స్వాగతం పలుకుతూ అక్షింతలు స్వీకరించారు. గ్రామ వీధులన్నీ రామనామ స్మరణలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ సభ్యులు, బాబాపూర్ గ్రామ ప్రజలు, ముదిరాజ్ సంఘం, మున్నూరు కాపు సంఘ సభ్యులు, పెద్ద మనుషులు, భక్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని రెవెన్యూ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని బలోపేతం చేసి గ్రామ పరిపాలన వ్యవస్థని పునర్నిర్మించాల్సిందిగా కోరారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి, చక్రవర్తి, బాణాల రామరెడ్డి తదితరులు ఉన్నారు. ముక్కాల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేసే ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి రానున్న రోజుల్లో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎర్గిట్ల మండల కేంద్రంలో శ్రీ 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 శివ మార్కండేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం శ్రీ శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు గణపతి పూజ, ధాతున్యాసము, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, శిఖరధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శివమార్కండేయ పద్మశాలి సంఘ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మోతాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని గ్రామ అభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. నేటి నుంచి ప్రారంభమైన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు క్షీరాభిషేకం, తీర్థప్రసాద వినియోగం, స్వస్తి పుణ్యవాచనం జరిగాయని గ్రామ పురోహితులు తీర్థగిరి రంజితాచార్యులు తెలిపారు. రేపు అగ్ని ప్రతిష్ట, హోమము జరుగుతుందని, మూడో రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ సాయి టవర్స్లో అయోధ్య పూజిత అక్షంతల శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాలనీ శక్తిమాన్ హనుమాన్ ఆలయంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నుంచి వచ్చిన పూజిత అక్షింతలను ఆలయ నిర్వాహకులు, సాయి టవర్స్ ప్రతినిధులు అందించారు. ఆ పూజిత అక్షింతలను ఊరేగింపుగా తీసుకువచ్చి సాయి టవర్స్లోని ఇంటింటికి రాములూరి అక్షింతలను పంపిణీ చేశారు. ఆర్టీసీ కాలనీ నుంచి ముబారక్ నగర్ వరకు పూజిత అక్షింతలను ఊరేగింపుగా రామనామ స్మరణల మధ్య జరిగింది. మహిళలు మంగళ హారతులతో ముందుగా నడిచి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి టవర్స్ కమిటీ ప్రతినిధులు సురేందర్ గౌడ్, లక్ష్మణ్, రాజు, నవీన్ రావు, బాలకుమార్, కిషోర్, సంజీవరెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇందూర్ నగరంలోని లక్ష్మీప్రియ నగర్ కాలనీ పరిధిలో పలు కాలనీలలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతల శోభయాత్ర వందలాది మంది భక్తుల యొక్క జయ జయ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది. ఉదయం 10 గంటలకు కమాన్ వద్ద శ్రీరాముడి ఫోటోతో అలంకరించబడిన రథానికి హారతులతో ప్రారంభమైన శోభాయాత్ర కస్తూరి గార్డెన్, గంగా గాయత్రి నగర్, లక్ష్మీప్రియ నగర్, గణేష్ నగర్, ఇతర కాలనీలో పలు ఆలయాల మీదుగా భక్తుల యొక్క హారతులతో అందుకుంటూ ఇంటింటి నుంచి భక్తులు స్వాగతం పలుకగా అందరినీ అనుగ్రహిస్తూ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమం చివరిలో కార్యక్రమం ఉద్దేశించి రామ్ నరేష్ కుమార్ మాట్లాడుతూ 500 సంవత్సరాల పోరాటం తర్వాత మళ్ళీ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం చేసుకొని ఈ నెల 22వ తేదీన పునఃప్రతిష్టాపన జరగనున్న శుభ సందర్భంగా ప్రతి ఇంటికి రాముడు అక్షింతలు చేరాలనే సదుద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అయోధ్య నుంచి రాముల వారిని పూజించిన అక్షింతలు పంపించిన వాటిని రాబోయే 15 రోజుల పాటు దేశం మొత్తం ప్రతి ఇంటింటికి చేర్చే విధంగా ప్రయోజనం చేకూరాలని, స్వయంగా రాముడి యొక్క అనుగ్రహం అందరికీ రావాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనమందరం ధన్యులను కావాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని వెంకటేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా విశిష్ట పూజలు. జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న ప్రజలు. డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు. తాగి రోడ్డెక్కిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి. సిద్ధులగుట్టపై మహా అన్నదానం. గ్రామ గ్రామాన కొనసాగుతున్న శ్రీరాములోని అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతల పంపిణీ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.